ఉత్తరాయణం వస్తున్నట్టు ఈ రోజు నుంచి ఉత్తరాయణము సంక్రాంతి నుంచి ఉత్తరాయణం 6 నెలలు ఉంటుంది, దక్షిణాయనం 6 నెలలు ఉంటుంది. ఈ ఉత్తరాయణంలో చనిపోతే మంచిగా మోక్షానికి పోతారు, వైకుంఠానికి పోతారు అని రకరకాలు చెప్తారు. ఉత్తరాయణం గొప్పది, దక్షిణాయనం పోతే యమలోకం పోతారు అని ప్రాపంచికంలో చెప్పుకుంటారు. కానీ మన రూట్లో మనం ఆలోచించాలన్నట్టు. ఉత్తరాయణం అంటే ఏంటి, దక్షిణాయనం అంటే ఏంటి ఆలోచించాలి. ఉత్తరాయణం అంటేనేమో జ్ఞాన మార్గము, దక్షిణాయనం అంటే అజ్ఞాన మార్గము. తెలుసుకున్న జ్ఞానవంతుడు అమావాస్య నాడు కూడా పోతుండొచ్చు, ఇంకా చెడ రోజు నాడు కూడా పోతుండొచ్చు, బాగా కృషి చేసినోడు కూడా. అంటే వాని కృషి అంతా వేస్ట్ పోతుంది అన్నట్ట. వీటి మీద ఆధారపడితే వేస్ట్ పోయినట్టే కదా. ఏం తెలియని మూర్ఖుడు, దొంగలు, ఎన్నో చెడ్డ పనులు చేసినప్పుడు మంచి రోజు నాడు పోతుండొచ్చు, వానికి పుణ్యం వస్తుందా? వాడు చేసిన కర్మంను బట్టి పాప పుణ్యాలు ఉంటాయి. కానీ చనిపోయిన రోజునే లెక్క పెట్టుకోవద్దు. ఏ రోజు చనిపోయినా వాడు చేసుకున్న ప్రపంచంలో ఉన్నప్పుడు వాడు చేసుకున్న కర్మలు ఎట్లాంటివి, వాడు పుణ్య మార్గం పోవాలా అంటే ఇప్పుడు మన జ్ఞానం తెలుసుకుంటేనేమో భగవంతుని జ్ఞానం తెలుసుకుంటేనేమో జ్ఞాన మార్గం అంతా ఉత్తరాయణము, ఏ అజ్ఞానం అంతా దక్షిణాయనము. ఎప్పుడన్నా చావండి వాడు, వీడు ఎప్పుడన్నా చావండి, వాడు ఎప్పుడన్నా చావండి. వాడు చనిపోయినోడు తెలుసుకొని చనిపోతేనేమో జ్ఞాన మార్గము ఉత్తరాయణము, తెలియకుండా చనిపోతేనేమో దక్షిణాయనము. ఇట్లా లెక్క పెట్టుకోవాలన్నట్టు. మరి భీష్ముడు ఉత్తరాయణంలో చనిపోవాలి, ఆయనకు స్వతంత్ర మరణం ఉన్నది కదా భీష్మునికి. మరి ఎందుకు ఆపుకున్నాడు ప్రాణాన్ని, ఉత్తరాయణం వచ్చినాక పోదామని అనుకున్నాడు కదా అని అట్లా ఆలోచన వస్తుంది. అయితే ఎట్లా అంటే ఆయన భీష్ముడు ఉత్తరాయణం వచ్చినాక చనిపోతా అని బాణాల మీద వండుకుంటాడు కదా. వండుకుంటే ఈ పాండవులు అందరూ ఏం చేస్తారు, ఆయన రక్తాలు గారుతుంటాయి, బాణాలు గుచ్చి రక్తాలు గారుతుంటాయి అన్నట్టు. అయితే మరి ఆ బాణాల మీద ఎందుకు అన్నాడు, గట్లా అంత అవస్థ ఎందుకు పడుతుండు అంటే దాని గురించి ఉంటుంది అన్నట్టు. వీళ్ళు పాండవులు ఏం చేస్తారంటే ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ పెద్దలు దగ్గరికి పోతే, మంచాన వన్నాగా సరే వాళ్ళ దగ్గరికి పోతే ఎన్నో మంచి మంచి విషయాలు చెప్తుంటారు. వాళ్ళు పొయ్యేదాకా కూడా చెప్పుకుంటూనే పోతారు. వాళ్ళ కోసం అని చూడరు, లోకం కోసంకి అందరిని లోక కళ్యాణం కోసం అవి పుడతారు. కాబట్టి కొవ్వొత్తి మొత్తం పోయేదాకా వెళ్తురునిచ్చుకుంటే ఎట్లా పోతుందో, గురువులు కూడా అంతే పోయేదాకా వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించారు, పోయేదాకా చెప్తానే ఉంటారు అన్నట్టు, లోకానికి అందిస్తూనే ఉంటారు జ్ఞానం. అట్లే భీష్ముని దగ్గర పోయి ఈ పాండవులు అందరు పోయి భీష్ముని దగ్గర అడిగిరట, నాకు మంచి జ్ఞానం బోధించు అని. అంటే ఆయన అంత బోధ చెప్తా ఉండట, ప్రబోధ చెప్తా ఉండట ఈయన భీష్ముడు. చెప్తుంటే అందరూ మైమరిచిపోయి వింటుర్రట, సంతోషంగా వింటుర్రట. వింటుంటే ఈమె నవ్విందట ద్రౌపది. ఎందుకు నవ్వినావమ్మా, ఆనాడు నవ్వుతూనే అంత పెద్ద కురుక్షేత్ర యుద్ధం జరిగింది, ఇప్పుడు ఎందుకు నవ్వినా అంటే, ఏం లేదు తాతయ్య మీరు చెప్పండి అంటే, లేదు నువ్వు కారణం లేని నవ్వవు, ఏందో చెప్పు అంటే, ఏం లేదు నాకు సభలో నన్ను అవమానించినప్పుడు అప్పుడు నీకు ఈ జ్ఞానం ఎటువైంది, ఈ బోధ ఎటువైంది, అప్పుడు ఈ జ్ఞానం చెప్తే వాళ్ళందరికీ ఎట్లా నడవన్నో ధర్మ ప్రకారంగా నడుద్దురు కదా, నువ్వు అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నావు అయిపోయినాక అంత అయిపోయినాక అని అంటదన్నమాట ద్రౌపది. అంటే ఆయన ఏమంటాడు, నువ్వు అన్నది నిజమే, నేను దుర్యోధన దగ్గర ఉన్నప్పుడు దుర్మార్గం దగ్గర ఉన్నా కదా, వాళ్ళ తిండి తింటున్నా కదా, రక్తపూడి తింటున్నా కాబట్టి నా మెదడు మొద్దుబారినట్టు అయింది, జ్ఞానం అంతా అడుగంటింది. ఇప్పుడు ఈ బాణాలు గుచ్చుకొని రక్తం గారిపోతుంది కదా, ఈ పాప రక్తం అంతా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఆ జ్ఞానం అనేది బయటకు వచ్చింది. అందుకని ఈ పాప రక్తం అంతా పోయేదాకా ఇలా మనకి చెప్పేవాళ్ళున్నా ఇని అంత ఓపిక లేకుండా పోయింది ఇవాళ రేపున్న జనరేషన్కి. సో ఎవరైనా మనకి ఇలా చెప్పేవాళ్ళు ఉంటే శ్రద్ధగా వినండి, మనం తెలుసుకుంటే మన పిల్లలకు కూడా చెప్పొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్. ఓకే దెన్ బాయ్ గైస్.